మహాపాపాత్ములైన బోళ్ళంతమంది కొడుకులు కావాలా? 16 ఏళ్ళే అని పాపం మృగండు మహర్షికి అర్థమైంది. తక్కువ జీవించిన ఉత్తముడు కావాలన్నాడు. పుట్టాడు మార్కండేయ మహర్షి. ఆయుర్దాయం అయిపోతోందనుకున్నాడు. అనుకుని వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన శివుడా నన్ను కాపాడని అడగలేదు. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. చంద్రశేఖరుణ్ణి పట్టుకునుండగా కిన్నో మృత్యుక్కరిష్యతి, యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. ఆయన అన్నాడు, సమయం అయింది, ఉత్తలకి రా, పాశం వెయ్యాలన్నాడు. నేను రానని ఆయన శివలింగాన్ని కౌగులించుకున్నాడు. పాశం వేశాడు. మార్కండేయుడికి శివలింగానికి కలిసే పడాలిగా. వెంటనే చూశాడు పరమేశ్వరుడు. నేనుండగా యముడేం చేస్తాడని నమ్మిన వాడిని పాశం వేస్తావా? అంతే, ఒక్కసారి లేచి ఎడంకాల్తో తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినా